ఇదిగో మాంసం పులుసొద్దు, వేపుడు చెయ్యి. అలాగే. వేపుడు చాలు అంటున్నా. ఆంటీ భోజనానికి వస్తారా? పదండి. ఫాదర్, ఫాదర్ ఎక్కడున్నారు? ఫాదర్, నాకు ఒక వాచి 2 గాజులు దొరికాయి. ఫాదర్ ఇక్కడ లేడా? అయితే నేనే ఉంచుకుంటాను. ఎవరైనా అడిగితే తిరిగి ఇచ్చేస్తాను. నేను ఫాదర్ని చూడ్డానికి వచ్చాను. నువ్వు నా మేనగోడలను తీసుకుని స్కూటర్ మీద మార్కెట్కి వెళ్ళావని నేను విన్నాను. తిరుగు ఈస్టర్ అయ్యాక చూడరా, ఆ జాయ్గాడ్ ఎక్కడున్నాడో నాకు తెలిసింది. హిమాలయాస్లో ఉన్నాను. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయాను. నిజంగానే నేను సన్యాసులతో ఉన్నాను. అప్పుడే జీవితంలో మొదటిసారిగా ఒక నక్సలైట్ని చూశాను. అది నన్ను చాలా ఇబ్బందికి గురిచేసింది. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం టు బీ ఆర్ నాట్ టు బీ, దట్స్ ద క్వశ్చన్. వివరం తెలిసినప్పటి నుంచి నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. ఇంకా 2 రోజులైతే ఎవరికి చెప్పకుండా మీరు వెళ్ళిపోతారు. చిన్ననాటి అడుగులు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక చాక్లెట్ అన్నా కొనిచ్చారా? నా లైఫ్లో ఎప్పుడన్నా మీరు నాన్నగా ప్రవర్తించారా? డార్లింగ్, నా ప్రయాణానికి మీరిద్దరు అడ్డుగా ఉన్నారు. మీ ప్రయాణంలో నేను కూడా. నో ఎమోషన్స్, నో పెయిన్, నో లవ్ అండ్ నో డ్రామా. ఐఎమ్ ద ఫ్రీకింగ్ బ్యాడ్ యాస్ ఇన్ ఆల్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక్క నిమిషం. మమ్మీ బేబీ అంకుల్ లవ్ చేసుకుంటున్నారు. అమ్మకి అదే సంతోషం, అందుకని నేను ఒప్పుకుంటున్నాను. No woman, no cry. No woman, no cry. No, 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 no. No, 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 no. కొరడాతో కొట్టాలా? ఏంటి? సిలువ మూసే తిరునాళ్ళలో ఈ భూమిలో శాశ్వతం ఎవరని చెప్పరా, పోతే పోని పోరా. ఈ భూమిలో శాశ్వతం ఎవరని చెప్పరా.
అందరూ ఈ వేషం వేయమని నన్ను పట్టుబట్టారు. 3 గంటల నుంచి ఈ క్రాస్ని మోస్తున్నాను. ఇక నా వల్ల కాదు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అయిపోయాను బాబోయ్. చాలా ఏళ్ల క్రితం నా భార్య కూతురు చూస్తూ ఉండగా సిలువ మోయించి నన్ను ఈ పాపని ఇలా కొట్టాడు. నా ప్రయాణంలో మీరిద్దరూ ఎప్పుడూ అడ్డుగా లేరు. ఇకపై మీ ఇద్దరు ప్రయాణంలో నేను కూడా అడ్డురాను. నో ఎమోషన్స్, నో పెయిన్, నో లవ్. నాన్న, అతను మృగం కాదు, దైవం. దేవుడా కృతజ్ఞతలు. నేనేం చెప్పొస్తున్నానో మీకెప్పటికీ అర్థమై ఉంటుందనుకుంటా. జాయ్ అనుమతే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు దొరికింది. ఇప్పుడు జాయ్కి సమస్య లేదు, నా కూతురికే సమస్య లేదు. అందుకని అందరినీ పిలిచి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి. వస్తాను ఫాదర్. వెళ్ళిరామ్మా. దుఃఖాలన్నిటి తర్వాత ఒక ఈస్టర్ ఉంటుంది. ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. అవును. ఏంటి? ఒక సమస్య ఉంది. ఏంటిది? షోషా రోణి పెళ్లి విషయంలో పాపన్ జాన్సన్ ఏదో నిర్ణయం తీసుకున్నారు. పాపం చెప్పాడా? రోణి వచ్చే నెల వస్తున్నాడు. ఓ, మీకేమైంది నాన్న? ఇంకా మీరు సరిగ్గా అన్నయ్యని అర్థం చేసుకోలేదా? అన్నయ్యని తిరిగి వెళ్ళిపోనివ్వండి. మీకు కూడా దీన్ని అంగీకరించడానికి టైం కావాలి కదా. అన్నయ్యని మేము మాత్రం అర్థం చేసుకుంటే చాలదు కదా. ఇంకా నా విషయం మీ ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఎటువంటి అభ్యంతరం లేదు.